వారణాసి తర్వాత ఏంటి అనేది వారణాసి విడుదల తర్వాత ఆలోచించడం కంటే ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి ఉంటే బెటర్ అని ఫిక్స్ అయ్యాడు సూపర్ స్టార్. అందుకు ఒకటి కాదు, రెండు కాదు, 3 చిత్రాలను లైన్లో పెట్టాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ మహేష్ను డైరెక్ట్ చేయబోతోన్న 3 దర్శకులు ఎవరో తెలుసా? వారణాసి విడుదల వరకు వెయిట్ చేయకూడదు అనుకుంటున్నాడు మహేష్ బాబు. వన్స్ వారణాసి షూటింగ్ కంప్లీట్ అయితే ఆ వెంటనే మరో న్యూ మూవీని పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. ఇందుకోసం మొదటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మొదటి చిత్రం చేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం పలువురు దర్శకుల పేర్లు తెరపైకొచ్చాయి. అయితే ఇంతవరకు ఏదీ ఖరారు కాలేదు. వారణాసి తర్వాత మహేష్ ను డైరెక్ట్ చేసే దర్శకుల లిస్ట్ లో ప్రస్తుతం సందీప్ వంగా, సుకుమార్, బుచ్చిబాబు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు ముగ్గురు కూడా కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు ఒక్కడే జూన్ లో పెద్ద రిలీజ్ తర్వాత ఫ్రీ అవుతాడు. ఇమీడియట్ గా మహేష్ మూవీ కోసం రంగంలోకి దిగుతాడా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. మరోవైపు సందీప్ వంగా కూడా ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ మెగా పవర్ స్టార్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వారణాసి లాంటి ప్రాజెక్టు తర్వాత పెరిగిన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలని మహేష్ ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా మేకర్స్ తో సూపర్ స్టార్ చేతులు కలిపే అవకాశాలున్నాయి. అసలే పెద్ద చిత్రాలు లేక థియేటర్స్ బోసిపోతున్నాయి. ఈ సమయంలో థియేటర్స్ లోకి వచ్చిన డార్లింగ్ అనే చిత్రం ఎవ్వరూ ఊహించని వసూళ్లను తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. రీ రిలీజ్ అంటే ఎక్కువగా మాస్ మూవీస్ లేదా లవ్ స్టోరీస్ కు ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకున్నారంతా. కానీ డార్లింగ్ లాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్ కి కూడా కనెక్ట్ అవుతారని ఎవరు ఊహించలేకపోయారు. గత వీకెండ్ కు థియేటర్స్ లోకి వచ్చిన డార్లింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ ను, ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. 2010లో ఏప్రిల్లో రిలీజ్ అయిన డార్లింగ్ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత సేమ్ సీజన్ లో 4K వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తే మొదటి రోజే 7 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. వీకెండ్ వరకు డార్లింగ్ హవా కొనసాగింది. మొత్తంగా 10 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 50 కోట్లతో ప్రభాస్ నటించిన మరో చిత్రం బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ మూవీస్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహేష్ నటించిన ఖలేజా, మురారి చిత్రాలతో పాటు ఇప్పుడు డార్లింగ్ కూడా చేరింది. ఇటీవలే ప్రభాస్ నటించిన మరో చిత్రం సలార్ ను థియేటర్స్ లోకి రీ రిలీజ్ చేస్తే 4 కోట్లకు పైగా కలెక్షన్ తో ఆదరగొట్టింది. లాస్ట్ ఇయర్ వరకు ప్రదీప్ రంగనాథన్ అంటే సెన్సేషన్ కు మారుపేరు. అతని డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ క్యూ కట్టేవారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే కొత్త సినిమా కోసం 50 కోట్లు ఆఫర్ చేసింది. కానీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అయింది. ప్రదీప్ ఖాతాలో ఫస్ట్ ఫ్లాప్ పడింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఫస్ట్ ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్. 100 కోట్లు పెట్టి తీస్తే వచ్చింది 70 కోట్లు. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు. దీంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్ రంగనాథన్ స్పీడ్ కు బ్రేక్ పడినట్లయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకు ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో గట్టి పోటీ కనిపించింది. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ ఉంటుందా? ఉన్నా అంతకు ముందు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ పలికింది అనేది సమాచారం. ఇదే రెమ్యునరేషన్ ఇప్పుడు ఆఫర్ చేయగలరా అనేది డౌట్ లో పడింది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఏ చిత్రంతో తిరిగి వస్తాడు అనేది చెప్పలేదు. తన దగ్గరే ఉన్న ఒక సూపర్ హీరో స్టోరీని చాలా కాలంగా తెరకెక్కించాలనుకుంటున్నాడు ప్రదీప్. మరి చేతిలో ఉన్న స్క్రిప్ట్ తో తిరిగి వస్తాడా లేక మరో కొత్త కాంబినేషన్ తో కంబ్యాక్ ఇస్తాడా అనేది త్వరలో తెలుస్తుంది. హీరో ధనుష్ డేట్స్ కు చాలా డిమాండ్ వచ్చేసింది. కోలీవుడ్ దాటి ధనుష్ మార్కెట్ విస్తరించడంతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మేకర్స్ ధనుష్ తో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. హిందీ ఇండస్ట్రీలో అయితే ఏకంగా సంజయ్ లీలా భన్సాలి ధనుష్ డేట్స్ లాక్ చేశాడని ప్రచారం సాగుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ లో చాలా మంది దర్శకులతో పనిచేస్తాడు ధనుష్. అయితే బాలీవుడ్ లో మాత్రం ఒకే దర్శకుడితో పనిచేస్తాడు. అతనే ఆనంద్ ఎల్ రాయ్. ఇతని మేకింగ్ లోనే రాంజ్నా, అతరింగేరే, తేరే ఇష్క్ మే చిత్రాలు చేశాడు. ఇప్పుడు కూడా మరో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అన్ని ఇండస్ట్రీల్లో గుర్తింపు ఉన్న నటుడిగా ఎదిగాడు ధనుష్. అందుకే బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ధనుష్ హీరోగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ను అతను డైరెక్ట్ చేయటం లేదు, కేవలం నిర్మాతగా వ్యవహరిస్తాడు.
మిత్రన్ అంటే కోలీవుడ్ కు అభిమన్యుడు, సర్దార్ చిత్రాలు అందించిన మేకర్. ప్రస్తుతం కార్తీ హీరోగా సర్దార్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. వన్స్ సీక్వెల్ థియేటర్స్ లోకి వస్తే ధనుష్ హీరోగా ఏకంగా మైథాలజీ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ఫిల్మ్ తీస్తాడట. మైథాలజీ పైగా బన్సాలి బ్యానర్ అంటే ధనుష్ పాన్ ఇండియా ఫిల్మ్ కు ఇంతకంటే మంచి అవకాశం ఉండదు అనేది కోలీవుడ్ చెప్పుకొచ్చే మాట. మిగతా సినిమాల కంటే సీక్వెల్స్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. అందుకే బాలీవుడ్ మేకర్స్ సీక్వెల్స్ కు ఎక్కడా లేని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా సీక్వెల్స్ ను లైన్ లో పెట్టారు. ఇప్పుడు మరో 3 క్రేజీ సీక్వెల్స్ లిస్ట్ లోకి యాడ్ అయ్యాయి. బాలీవుడ్ లో ఇప్పుడు క్లాసిక్స్ సీక్వెల్స్ తీసే ట్రెండ్ నడుస్తుంది. గదర్, బోర్డర్ సీక్వెల్స్ దారిలో 1993 బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఖల్నాయక్ కు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఖల్నాయక్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తనయుడు హీరోగా నటిస్తున్న చిత్రం విడుదల చేసే ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు అమీర్ ఖాన్. తాను నటించే కొత్త చిత్రాలలో 3 ఇడియట్స్ సీక్వెల్ కూడా ఉందని మరోసారి కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు సీక్వెల్ స్టోరీ లైన్ అదిరిపోయిందని కూడా చెబుతున్నాడు. రాజ్ కుమార్ హిరానీ సీక్వెల్ కథను అద్భుతంగా మలిచారు అని ప్రశంసలు కురిపిస్తున్నాడు. దీంతో 3 ఇడియట్స్ సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం హిందీ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం తాల్. ఐశ్వర్యరాయ్ నటన, రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాను సెన్సేషనల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తాను అంటున్నాడు సుభాష్ ఘాయ్. అంతేకాదు సీక్వెల్ స్టోరీ కూడా రెడీ అయింది అని అంటున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.